హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మస్తున్నారులే. నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగే ఏంటో పనులు చేద్దామని చూస్తే రోజువారీ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చున్నాం ఇంటి ముందర. ఏం జరిగింది, ఒక అతను వచ్చాడు. అతని పూర్తి డీటెయిల్స్ ఏమో తెలియదు. ఆయిల్ డబ్బాస్ ఎక్స్ట్రా మనము లెఫ్ట్ ఓవర్ ఉంటాయి కదా, ఆయిల్ అయిపోయిన తర్వాత డబ్బాని స్టోర్ రూమ్లో పడేస్తాం కదా, అలాంటివి ఉంటే తీసుకురండి అమ్మా, మీకు ఇనుప చేటలు చేపిస్తాను, మనము చెత్త పడేసుకోవడానికి ఎత్తుకోవడానికి బాగా స్టాండర్డ్గా ఉంటాయి అని అంటుంటే, అమ్మ చేపించేయమ్మ, ఉండాలి కదా వేస్ట్ డబ్బా అనేది. సరే అని తీసుకెళ్ళి చేపించడానికైతే అతనికి ఇచ్చాను. వీటి కాస్ట్ అయితే చాలా తక్కువ అండి. మనం మార్కెట్లోకి వెళ్తే ఒక్కొక్కటి కొనాలంటే 200, 250 అలా చెప్తారు, కానీ వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ. ఓకే, అందుకనేసి మేము చేయించుకుందాము, ఎందుకు ఇంట్లో ఖాళీగా వేస్ట్ రూమ్లో ఉండడం ఎందుకు అనేసి ఇచ్చాను అనమాట. అతనైతే ఒక ఆయిల్ డబ్బాకి ఆయిల్ టిన్ ఉంటుంది కదా, అదే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకుంటే వేరుశనగ నూనె కానీ పెద్దది ఇనుప డబ్బా అది అనమాట, 15 లీటర్స్ది. ఓకేనా, ఇచ్చిన తర్వాత పెద్ద చాటలు అయితే ఒక 3 అవుతాయి అన్నాడు, మీడియం సైజ్ అయితే 3 అవుతాయి అన్నాడు, కొంచెం పెద్దవి అయితే 2 అవుతాయి అన్నాడు. సరే చేపిద్దాం అనేసి చేపిస్తున్నాను. పాపం చూడండి, అతను హ్యాండ్ స్కిల్స్ కానీ ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనము ఎవరి దగ్గరైనా బేరం ఆడి ఎంత చేయొచ్చు, కానీ వీళ్ళ దగ్గర మాత్రం పాపం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ చేతిని పని నమ్ముకొని వస్తూ ఉంటారు కదా, వాళ్ళ చేతి పనే వాళ్ళకి ఫుడ్ పెడుతుంది పాపం. కార్నర్లో చూడండి ఎంత నైస్గా కటింగ్ చేశాడు. అది బై మిస్టేక్ చేతికి కానీ తగిలిందంటే కట్ అయిపోతుంది, కానీ వాళ్ళైతే ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో. ఇలా ఆయన కటింగ్ మేకింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాము. కళ్ళ ముందటే చాటలు అనేటివి రెడీ చేసేసాడు. ఓకేనా, ఈ స్కిల్స్ వాళ్ళ హ్యాండ్ పవర్ అన్నమాట. మనమైతే చేయలేంలే అనుకోండి, వీళ్ళైతే చాలా ఈజీగా చేసేస్తున్నారు. నేను చెప్పాను, కార్నర్స్లో కొంచెం మొద్దుగా మొలిచేసేయండి, కొంచెం పిల్లలందు పొరపాటును పట్టుకుంటే గీసుకెళ్ళిపోతాయి అన్నాను. సరేలేమ్మా అని చెప్పేసి ఇంకొంచెం గట్టిగా దానికి మొనలు అనేటివి మొనదేలకుండా మొద్దుగా చేసేస్తున్నాడు. ఓకేనా, మనము షాపింగ్కి వెళ్ళి ఇవి అవన్నీ కొంటాం, కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ నాకేమో పెద్ద అవి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఇంట్లో మనం గ్రానైట్ పరుపించుకున్నప్పుడు అయితే ఈ ప్లాస్టిక్ లేకుంటే నైలాన్ చాటలు కానీ కొంచెం అవి ఈజీగా ఉండొచ్చేమో, కానీ బయట ఇంటి ముందర మట్టిలో చెత్త తోసేటప్పుడు మాత్రము ఈ ఇనుప చాటలే కొన్ని రోజులు స్టాండర్డ్గా ఉంటాయి అనుకొని ఇవి చేపించుకున్నాము. వీటి ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అండి. ఒక డబ్బా వచ్చేసి 150 రూపీస్. 150కి ఎన్ని వస్తే అన్నీ చేపిస్తామన్నాడు. 150 అన్నమాట. ఓకేనా, 150కి 3 చాటలు అంటే ఒక్కొక్క ఇంకొంచెం డిస్కౌంట్లోనే చేశాడు. చాలా తక్కువ కదా. చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇదైతే రెండవది చేస్తున్నాడు. ఇలా చేసే వాళ్ళని మనము సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ వృత్తిని నమ్ముకొని ఊరు తిరుగుతూ వెహికల్స్ లేకుండా నడుచుకుంటూ ఎంత కష్టం అండి. మనం ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఫోన్లు పట్టుకొని ల్యాప్టాప్ చూసుకుంటూ సిస్టమ్స్ చూసుకుంటూ చేతి వేళ్ళతోనూ కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని టైప్ చేసుకుంటాం. కానీ వీళ్ళు చదువుకోలేదు కదా, వీళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళ పని వాళ్ళ చేతుల్లో ఉండేది, వాళ్ళ కష్టాన్ని నమ్ముకొనే వాళ్ళు బ్రతకాలి. ఇంకొక పాయింట్ లేదు. ఇంకో పనికి వెళ్ళాలంటే వాళ్ళకు వచ్చిన పనికే వెళ్తారు పాపం. ఎందుకంటే ఈ కాలంలో కొంచెం పెరగాలి అంటే ఏవైనా ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. అట్లీస్ట్ 150 రూపీస్కి ఏమొస్తుంది? ఒకరోజు ఫుల్ డే మీల్స్కి అయితే సరిపోతుంది, కానీ అదే వాళ్ళు
కొద్ది కొద్దిగా సేవ్ చేసుకుంటూ అగైన్ చేసుకుంటూ వాళ్ళు మార్నింగ్ వచ్చారంట. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇప్పుడు ఈడ చేసే టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అలా అయింది. ఎంత పొద్దున్న వచ్చారో తెలియదు కానీ పని అయితే చాలా ఫాస్ట్గా చేశారు. అతని దగ్గర ఇంకా చాలానే చాటలు ఉన్నాయి, అవైతే మేము తీసుకోలేదు. ఇంట్లో ఉన్న వేస్ట్గా ఎట్లయినా మూల పడేస్తాం కదా, ఆయిల్ అయిపోయిన తర్వాత అని వీటితోనే చేయించుకున్నాము. ఇదైతే లాస్ట్ చిన్నది, ఏమన్నా వాష్రూమ్స్ కందు క్లీన్ చేసుకునేటప్పుడు, లేకుంటే మన పల్లెటూళ్ళల్లో అయితే మేము ఇంటి బయట తొట్టి కట్టించుకుంటాం అన్నమాట. చిన్నది ఒక 10 బిందెలు నీళ్ళు పట్టేమైనా తొట్టి కట్టించుకుంటాము. వాటిలో నీళ్ళు ఎత్తిపోయడానికి ఇవి ఈజీగా ఉంటాయి కదా అనేసి చిన్నది చేయించుకున్నాము. దీనికైతే ఇంకో ఎక్స్ట్రా ఒక 30 రూపీస్ చెప్పాడు. ఓకేనా. ప్రాసెస్ అంతా చేసి చాలా ఫాస్ట్గా చేసేసారు. ఇదంతా మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లోనే అయిపోయింది. అంటే ఈ వీడియో తీసే టైమే అన్నమాట. ఓకే, నేనైతే దీన్నైతే ఫాస్ట్ కూడా చేయలేదు. ఈ వీడియో తీసే అంతసేపట్లోనే ఇతను 3 చాటలు చేసేసాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హ్యాండ్ వర్క్స్ మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.